హలో అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. మా అబ్బాయి ఇచ్చాడు కదండి, చిన్న కొడుకు ఏట మాంసం తెచ్చాడండి. ఒక పావు కేజీ ఏట మాంసం నేను ఎలా వండుతానో మా స్టైల్లో, మా కోనసీమ స్టైల్లో మీకు చూపిస్తాను. మా వంటింట్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. కానీ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏట మాంసం ఇలా ముట్టుకుంటే ఇడిపోయేలాగా. అలాగే అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రేఖలు దంచుకుందామండి. మనం ఎప్పుడైనా సరే అండి, చేపల కూర ఉన్నా మాంసం కూర ఉన్నా ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకునే కంట ఇలా దంచుకుంటేనే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. వీలైతే ఇలా చేయండి. దంచేసుకుంటాం పూర్తి అయిపోయిందండి. అలాగే ఏట మాంసం 3 సార్లు కడుక్కున్నాను, 4 సార్లు మాంసం కడుక్కున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా పట్టించేసి ఒక పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అండి, లోపల గ్యాస్ మీద నూనె పెట్టండి. ఇది ఎందుకంటే గ్యాస్ ఎలా వచ్చిందంటే అండి, నాకు ఒక అబ్బాయి అది పెట్టుకునేది ఇచ్చాడు కదండి, అది పెట్టుకుని ట్రై చేశాను. ఇలా వచ్చింది. ఇంకా నేర్చుకోవాలండి, నేర్చుకుంటాను. అలాగే కుక్కర్లోనండి నీళ్ళు ఏమి కొద్దిగా, ఎన్నో కదండి, కొద్దిగా నీళ్ళు వేసి 8 విజిల్స్ వచ్చేదాకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి ఏట మాంసం కుక్కర్లో 8 విజిల్స్ వచ్చేదాకా వేయించుకున్నానండి. ఇలా వేసుకోవాలండి. 8 విజిల్స్ అయితే మనకి మెత్తగా ఉడికిపోద్ది. ఒక్కొక్కరు సోడాలని అదని ఇదని వేస్తారండి. మేము పెరుగు కూడా వేసుకుంటారండి చాలామంది. నాకు పెరుగు అయితే ఇష్టం ఉండదు. ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత మట్టి దాకా తీసుకున్నానండి నేను. అలాగే 4 స్పూన్లు నూనె వేసుకున్నానండి, ఫ్రీడమ్ నూనె. నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అండి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పావు కేజీ మాంసానికి 4 ఉల్లిపాయలు కోసుకుని నూనెలో వేయించుకున్నామండి. మాంసం ఉడికిపోయింది కదండి. మాంసం ఉడికిపోతే ఒక్క 3 నిమిషాలు 4 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకునండి, కొద్దిగా ఉప్పు వేసుకుని శుభ్రంగా మగ్గించేసుకుందామండి బాగాను. పూర్తిగా మాత్రం చూడండి. నేను వండినట్టే వండండి, బాగుంటుంది. మా కోనసీమ కూరలు బాగుంటాయండి. అలాగే వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసానండి, ఎందుకంటే మాంసంలో కుక్కర్లో వేసేసాను కదా, బాగా ఎక్కువైనా చేదుతుంది అల్లం వెల్లుల్లి. అలాగే గరం మసాలా పౌడర్ అండి, 1 స్పూను. కారం స్పూన్ వేసండి, కొద్దిగా వేసాను. కారం ఎక్కువైనా. ఏట మాంసం కూర అండి, ఈ శీతాకాలంలో వండుకుంటే ఏట మాంసం కూర, మేక మాంసం కూర మంచిదండి. ఎందుకంటే జలుబు ఉన్న వాళ్ళకి జలుబు తగ్గుతుంది, తుమ్ములు వచ్చే వాళ్ళకి తుమ్ములు తగ్గిపోతాయి. ఎందుకంటే వేడి ఎక్కువ కాబట్టి. అలాగే మనం ఉడకబెట్టుకున్న మాంసం దాంట్లో వేసేసుకునండి. ఇంకా నీళ్ళు లేకుండా దగ్గరగా ఉడకబెడదామండి. బాగా దగ్గరగా ఉడకబెడదాము. 5 నిమిషాలు మూత పెట్టేసండి. సులువుగా వెంటనే అయిపోద్దండి. మనం కుక్కర్లో ఉడికించేసుకుంటేనండి మాంసం సింపుల్గా అయిపోద్దండి. ఏట మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి. ఏట మాంసం కూర అయితే చాలా చాలా బాగుందండి. మేము బుధవారం తెప్పించుకున్నాను. కూర అయితే అదిరిపోయిందండి. నిజంగాను అంత బాగుంటుందని నేను కూడా అనుకోలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మంచిగా పెట్టండి. నా వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి, నేను వీడియోలు ఎలా చేస్తున్నానో చెప్పండి. నాకు ఏమన్నా సలహా ఇవ్వండి, అలా చేయండి ఇలా చేయండి అని. సలహా ఇస్తే ఖచ్చితంగా పాటిస్తానండి. కూర అయితే అదిరిపోయిందండి. మనం బయట తెచ్చుకునే కూరలు అవి ఇవి వేస్తారండి. ఒక ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే మనం ఇంట్లోనే చక్కగా తినొచ్చండి. కూర అయితే బాగుందమ్మా అన్నాడండి మా అబ్బాయి.
మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే